రెండవ రోజు కొనసాగి
నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రెండవ రోజు కొనసాగిన సదస్సులో సీఎం సమక్షంలో 48 ఎంఓయూల ఒప్పందాలు. వర్చువల్ విధానంలో రేమండ్ శ్రీ సిటీ శంకుస్థాపన చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్షణంలో డెలివరీ సేవలను అందించే చిట్టి రోబో. రెండవ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఓమోడోటి రోబో డెలివరీ బాయ్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్న కలెక్టర్. విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సులో రెండవ రోజు రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాప్తాల్లో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ ఆపరల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారన్నారు. అనంతపురం జిల్లా టేకులోడు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను కూడా రేమండ్ కంపెనీ ఏర్పాటు చేస్తుందన్నారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించామన్నారు. 2027 నాటికి ఈ 3 ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమండ్ హామీ ఇచ్చిందన్నారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామన్నారు. కియా మోటార్స్ ఇప్పటికే ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయన్నారు. రేమండ్ గ్రూప్ దేశం ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలను తయారు చేయడం అభినందనీయమని తెలిపారు. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekulodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution they promised me. By 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now విజయనగరం పరిశుభ్రతపై విద్యార్థులే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రతపై శనివారం బాబామెట్లో బాలిక ఉన్నత పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఉంటే వారి కుటుంబం పరిశుభ్రంగా ఉంటుందని, తద్వారా సమాజమంతా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు కలిగిస్తాయని, తడి పొడి చెత్తలను వేరు చేసి డస్ట్బిన్స్లో వేయాలని తెలిపారు. వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ విషయంలో సామూహికంగా కృషి చేయాలన్నారు. వీధులు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వాతావరణం, గాలి కూడా పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రతతో కడుక్కోవాలని, తినే ఆహారం ముందు కూడా పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్ నాయుడు, ఎంఈఓ సత్యవతి, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యక్తి శుభ్రంగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని శుభ్రంగా ఉంచితే ఒక సమాజం శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటే హెల్త్ విషయంలోనే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంది. సో దీనికి మీ నుంచే నాంది కావాలి. ఏం కావాలి? పరిశుభ్రంగా మనం ఉండాలి. పర్సనల్ హైజీన్ ఇది ఒక కాన్సెప్ట్ లాగా మీరు తీసుకెళ్ళాలి. మీ నుంచి మీరు ఫాలో కావాలి. ఫస్ట్ ఏంటి పర్సనల్ హైజీన్ అంటే? మనం పరిశుభ్రంగా ఉండాలి. మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన తినే ఆహారాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మనం తినే ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మళ్ళీ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మనకు ఒక రూమ్ ఉంటే మన రూమ్ను నీట్గా పెట్టుకోవాలి. మన వస్తువులన్నీ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి. అది నీట్గా ఉండాలి. సో నీట్నెస్ అనేది మన కల్చర్లోకి రావాలి. సో మా ఇల్లు నీట్గా ఉంటే సరిపోతుంది, నేను తీసుకుపోయి డస్ట్ అంతా తీసుకుపోయి లేకుంటే చెత్త అంతా తీసుకుపోయి రోడ్ల మీద వేయడం కాదు. సో ఫస్ట్ మనంగా అర్థం చేసుకోవాలి. సో నీట్నెస్ మన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. పీరియడ్ మీరు ప్రతిరోజు కూడా ప్రతి క్లాస్లో ఒక 10 minutes 15 minutes లాగా తీసుకొని అమ్మాయిలకి వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి, కమ్యూనల్ పరిశుభ్రత అంటే ఏంటి అనేది ఒకసారి లిటరేచర్ చదివి వాళ్ళకి వివరించి చెప్తే వాళ్ళ మనసుల్లో ఇప్పుడు తొందరగా పోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది. సో ఇంకా వీళ్ళంతా కూడా టీనేజ్లో ఉన్నారు కాబట్టి ఈ విషయం తొందరగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలరు. సో టీచర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి మన విద్యార్థినులకు అంతా కూడా ఈ విషయాన్ని బోధించి వ్యక్తిగత పరిశుభ్రత అనేది మ్యాండేటరీ. మనకు మార్కులు రావడము, మనం పాస్ కావడం ఎంత మ్యాండేటరీనో వ్యక్తిగత పరిశుభ్రత, కమ్యూనల్ పరిశుభ్రత అనేది కూడా అంతే ఇంపార్టెంట్. విశాఖలో పరిశ్రమల పండుగ జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. సిఐఏ భాగస్వామ్య సదస్సులో 2వ రోజు మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 410 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఎంఓయూలు రాష్ట్ర భవిష్యత్తుకి ఆర్థిక బలోపేతానికి నాందిగా అభివర్ణించారు. కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్గా పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు ఏపీకి ఆకర్షించబడుతున్నాయని, ఈ ఎంఓయూలు కార్యరూపం దాల్చితే రానున్న 2 సంవత్సరాల్లో యువతకు ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమల రాకకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన విధి విధానాలు ఇందుకు కారణమని తెలిపారు. మరి పరిశ్రమల పండగ భారతదేశమే కాదు ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. సుమారుగా 410 కంపెనీలతోనూ మరి అదేవిధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు అనుకున్నాం. కానీ నిన్నటి రోజు ఈరోజు మరి కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చి మనం చేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మరికొంతమంది పరిశ్రమవేత్తలు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా శాఖకు సంబంధించిన టెక్స్టైల్ శాఖకు సంబంధించిన 7 ఎంఓయూలు కూడా చేసుకున్నాం. అదేవిధంగా మరి లేపాక్షిలో హస్తకళల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ హస్తకళాకారులు ఏ విధంగా తయారు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మరి చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసాం. అదేవిధంగా మన చేనేత వస్త్రాల గురించి కూడా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి వారు కూడా ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చాలా హ్యాపీగా ఉంది. సుమారుగా మా టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 7 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. మరి 4,500 కోట్ల పెట్టుబడులు, దానితో పాటు 8,500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిజంగా మరి ఈరోజు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తేనే కాదు, మరి రాష్ట్రం భావితరాల భవిష్యత్తు ఉండాలంటే పరిశ్రమలు రావాలి, మరి సంపద సృష్టించాలి, ఉపాధి చూపించాలని విజనరీతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమలు తేవటం. రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ, విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్తంగా 58వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాలను ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా గ్రంథాలయం కార్యదర్శి బి లక్ష్మి స్పష్టం చేశారు. ఆమె వాజీ1 న్యూస్తో ఆమె మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనలు, వ్యాసరచన పోటీలు, కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 20వ తేదీన ముగింపు రోజున అతిథులు చేతి మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
కావున విద్యార్థులు నగర పెద్దలు వచ్చి గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ 2025 ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు కూడా ఈ మన విజయనగరం ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించబడుచున్నవి. జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం మరియు మన్యం జిల్లాల వారీగా 41 గ్రంథాలయాలలో కూడా ఈ యొక్క జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుచున్నాయి. మరి ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 14వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, అలాగే 15వ తేదీన పుస్తక ప్రదర్శన, గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన వివిధ విషయాలపై ఉన్నటువంటి పుస్తకాలను విద్యార్థులకు మరి ప్రదర్శన ద్వారా చూపించబడతాయి. అలాగే 15వ తేదీన గ్రంథాలయ ఉద్యమకారులైనటువంటి అయ్యంక వెంకటరమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, పాతూరు నాగభూషణం వంటి ఆ యొక్క ఉద్యమకారులను స్మరించుకోవడం జరుగుతుంది. అలాగే జాతీయ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించబడింది. అలాగే స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమంకు 50 మంది విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఆకర్షణగా మనకి కార్టూన్స్ ఒక ప్రదర్శన నిర్వహించబడుతుంది. ఎంతోమంది ఆ కార్టూన్స్ ద్వారా ఆ యొక్క డ్రాయింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహిక పరిశ్రమలకు వెతుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. 10,000 రూపాయల నుండి 10,000 కోట్ల వరకు ప్రతి వ్యాపార ఆలోచనకు సిఐఐ భాగస్వామ్య సదస్సు ఉత్తమ వేదికగా నిలిచిందని విశాఖ ఎంపీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. హిందూపురం, పుట్టపర్తి, అనంతపూర్ తదితర ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల స్థాపనకు, పర్యాటక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో మంది ఔత్సాహికులు ఎంఓఏలు కుదుర్చుకొని తమతో ఆనందాన్ని పంచుకున్నారని తెలిపారు. పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి గల వ్యాపార ప్రతినిధులు మరింత ఆకర్షణ ఏమైనా విధి విధానాలతో కూటమి ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని వెల్లడించారు. అన్ని రకాల మంది అండి. కొందరు ఆల్రెడీ మేము ఎంఓయూ ఎంటర్ అయ్యాము, ఇట్లా చేస్తున్నాము అని వాళ్ళ ఆనందం పంచుకోవడానికి కొందరు వచ్చారు. కొందరు మేము ఇక్కడ ఏం అవకాశాలు ఉన్నాయి తెలుసుకోవడానికి కొందరు వచ్చారు. కొందరు మేము ఈ పని చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో మేము పని చేద్దాం అనుకుంటున్నాము, ఎవరి ద్వారా మేము వెళ్తే బాగుంటుంది అని కొందరు వచ్చారు. కొందరు స్టూడెంట్స్ మేము ఇప్పుడిప్పుడే ఒక ఐడియా వచ్చింది పెడదాం అనుకుంటున్నాం. సో అన్ని రకాల డెలిగేట్స్ ఉన్నారు ఇక్కడ. సో వీ వెల్కమ్ ఆల్. అంటే సమాజంలో ప్రయోజకులు అవ్వాలి, ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక సంస్థ పెట్టాలి అని ఆలోచించే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళడం అనేది ఒక చాలా మంచి పరిణామము. సమ్మిట్స్ ఇట్లాంటి ఇంపాక్ట్ సొసైటీ మీద చేయాలి. సో దిస్ ఇస్ కంటిన్యూస్. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొడక్టివ్. ఇక్కడ ఏదో ఒక మాల్ ఎంటర్టైన్మెంట్ కోసం రాలే, ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలి. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఆర్గనైజ్డ్గా ఉంది. నిన్నటికన్నా ఇక్కడ ఎక్కువ మంది కనపడుతున్నారు ఇవాళ. ఉదాహరణకి ఇప్పుడే ఒకరు వచ్చారు, ఒక కుటుంబం వచ్చింది. మేము పుట్టపర్తి దగ్గర 35 కిలోమీటర్ల దూరంలో మా సొంత భూమి 15 ఎకరాలు, మేము 5-6 ఎకరాలతో ఒక రిసార్ట్ని పెడుతున్నాము. దానికి టూరిజం ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కోసము ఇక్కడ ఎంఓయూ చేయడానికి వచ్చాము. వెరీ గుడ్ కదా. ల్యాండ్ ఆల్రెడీ కొనేశారు, ల్యాండ్ కోసం ఆశించట్లేదు. ఇది 100 కోట్ల పెట్టుబడి కాదు, 5-6 కోట్లు. సో గవర్నమెంట్ ఏంటి అంటే ఆంటర్ప్రినర్షిప్ 10,000 నుంచి 10,000 కోట్ల దాకా అందరినీ మేము ప్రోత్సహిస్తాము. సో దట్ ఈస్ అ వెరీ గుడ్. నాకు కూడా ఇది ఒక మంచి ఉదాహరణ. సమాజం చాలా ఫాస్ట్గా మారుతుంది. మనము ఎవరో 10 ఏళ్ళ క్రితం చేసింది వాళ్ళు కాపీ కొడితే అది గిట్టుబాటు అవ్వదు. మారే టెక్నాలజీ, మారే సమాజానికి అనుగుణంగా మనం ఒక కొత్త ఐడియా తీసుకుని ఆ ఐడియా పెడితే అది ఎన్నేళ్ళు నడుస్తుంది. ఈ అవకాశం 5 ఏళ్ళ కోసం ఉంటుందా, 10 ఏళ్ళ కోసం ఉంటుందా? 5 ఏళ్ళు ఉన్న అవకాశంలో దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టాలి. 10 ఏళ్ళలో రిటర్న్ వచ్చే బిజినెస్ 5 ఏళ్ళలో ఆ బిజినెస్ చచ్చిపోతే మనం మధ్యలో దొరికిపోతాం. గత 11 రోజులుగా తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షకు దిగిన కాంట్రాక్టుల సమ్మె నేటితో విరమించనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో కాంట్రాక్టుల సమ్మెను స్వచ్ఛందంగా విరమిస్తున్నట్లు
విజయనగరం పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ప్రకటించారు. గత 2 రోజుల క్రితం విజయనగరం పురపాలక సంఘం కమిషనర్ నల్లనయ్యతో జరిగిన చర్చలు శాంతియుతంగా సానుకూలంగా ముగియడంతో కాంట్రాక్టర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తూ సమ్మెను విరమించి ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎటువంటి ఆటంకం లేకుండా పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టు అసోసియేషన్ సభ్యులు అశోక్ స్పష్టం చేశారు. డిప్యూటీ కోఆర్డినేటర్ స్టేట్ సబ్కా అని మాకు కాంట్రాక్టర్స్ మొత్తానికి అన్ని మున్సిపాలిటీసు, ఆర్ఎన్బీలు, ఇరిగేషను వగేరా అన్ని కాంట్రాక్టులు టోటల్ కాంట్రాక్టులకి ఒక సబ్కా అనేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. ఒక యూనియన్ అంటే వెల్ఫేర్ కానీ మనకు కావాల్సిన వర్కుల సంస్థలు ఆ తాలూకా డిప్యూటీ కోఆర్డినేటర్గా నేను ఈ ధర్నా కార్యక్రమంపై వచ్చున్నాను. ఇది 3 తేదీన మన వాళ్ళు ధర్నా స్టార్ట్ చేస్తారు. ఒక 5-6 పాయింట్లు పెట్టారు. 1 నిధి పోర్టల్లో పేమెంట్లు అవ్వలేదు, 2 థ్రెడ్స్లో పేమెంట్ ఇప్పించమని, 3 ఈఎండీలు ఇమీడియట్గా ఉన్న ఈఎండీలన్నీ ఇప్పించమని, 4 ఎక్సెస్ ఈఎండీలని కూడా ఇది రికవరీ చేస్తున్నారు, అవి కూడా కట్ చేసుకుంటారు కాబట్టి అవి కూడా ఇప్పించమని, అదేవిధంగా ఇక్కడున్న ఆడిట్ విభాగం కానీ వగైరాటిల్లో కూడా ఉన్న సమస్యలు త్వరితగతిన తేల్చాలని, అలాగే పాత మన ఇదేంటి జీజీఎన్పై అనే ఒక గ్రాంట్ వర్క్ వైసీపీ హయాంలో అదే పాత గవర్నమెంట్ హయాంలో అయిన వర్క్ ఒక 26 వర్కులు ఎన్నో అవి ఉండిపోయినాయి. అవి కూడా 18 లక్షలు అవి కూడా ఇప్పించమని ఈ పాయింట్లను పెట్టి వీళ్ళు ధర్నా చేశారు. దీనికి మూల కారణం కూడా కమిషనర్ వారు, విజిఎంసీ కమిషనర్ వారు ఇంతకుముందు వర్కులు చేయండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వెంటనే ఇప్పిస్తామని చెప్పేసి వర్కులు వీళ్ళతో చేపించారు. అయిపోయిన తర్వాత ఇవాళ అన్నీ నిధి పోర్టల్ అప్లోడ్ చేస్తాము, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి, నేనేం చేయలేనని మా తర్వాత మా వాళ్ళు ఈ స్ట్రైక్కి ఈ ధర్నాకి మా వాళ్ళు ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు. దీనికి స్టేట్ బాడీ సహకారం కూడా తీసుకున్నారు. స్టేట్ బాడీ నుంచి మేము అందరం కూడా వచ్చి దీన్ని ధర్నా కూడా సపోర్ట్ చేసి కొనసాగించాం. విరమ్ము చేయడం కోసం మాతో మాట్లాడినారు. నేను స్టేట్ సబ్కా తరపు నుంచి నేను వచ్చి వీళ్ళ తరపుని మా తరపుని అందరి తరపుని పత్రికాముఖంగా మీకు ఈ రోజు నుంచి మేము ఈ ధర్నా విరమణ చేస్తున్నామని మీ ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కాఫీ రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం ప్రశంసనీయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపును పొందించే విధంగా సిఐఏ భాగస్వామ్య సదస్సులో కాఫీ స్టాలు ఏర్పాటు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతి చిన్న వ్యాపార అంశాలను కూడా ప్రతినిధుల దృష్టిలో పడేలా చేయడమే లక్ష్యంగా సదస్సు 2 రోజుల పాటు కొనసాగిన కూటమి ప్రణాళికబద్ధ నిబద్ధతకు సూచనగా పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అరకు కాఫీని దేశ విదేశాల్లో కూడా ప్రమోట్ చేశారు. అదే సమయంలో కాఫీ రైతులకు అండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడం అనేది మంచి సుపరిణామం. ఈరోజు ప్రపంచ దేశాల్లో వచ్చిన ప్రతినిధులు కూడా అరకు కాఫీని సేవించి రుచి చూచి ఆనందం పడి ఈరోజు అందరూ కూడా అరకు కాఫీ పైన ఒక ప్రొడక్ట్ని పెంచుకునే విధంగా, అలాగే మార్కెట్లో కూడా బాగా వెళ్ళే విధంగా అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. నిన్న వేదిక మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీ పైన వారు చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా పార్లమెంటు వేదికగా స్టాల్స్ని ఏర్పాటు చేసి 15 రోజులుగా దేశంలో ఉన్న ఎంపీలందరికీ కూడా అరకు కాఫీని రుచి చూపించాం. అలాగే చాలామంది ప్రధానమంత్రి కూడా దీన్ని అభినందించారు. అరకు కాఫీని కూడా దేశ విదేశాల్లో కూడా మంచి మార్కెటింగ్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చేస్తున్న సిరిలోకి అరకు కాఫీ రైతుల తరపున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. విద్యల నగరంగా పేరు పొందిన విజయనగరంలో ఉన్న మహారాజా కళాశాల నుంచి కోట వరకు గ్రంథాలయ దినోత్సవాలపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీని నిర్వహించామని మహారాజా కళాశాల లైబ్రరీ ప్రధాన అధికారిని ఉదయ్ కుమారి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈరోజు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రంథాలయాలు పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులకు ఎంతో విజ్ఞానం, వినోదం వస్తుంది. కానీ నేటి తరం వాటిపై అవగాహన లేక మొబైల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఈ కళాశాలలో చదివే పూర్వ విద్యార్థులు లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదువుకొని ఎంతోమంది విద్యావేత్తలుగా ఉన్నత స్థానాలను అధిరోహించారన్నారు. మా కళాశాలలో లైబ్రరీ ఉన్న పుస్తకాలే కాకుండా ఇంట్లో ఉండి కంప్యూటర్, మొబైల్ ద్వారా విజ్ఞానం పెంపొందించేందుకు డిజిటల్ లైబ్రరీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టామన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానము, విధేయత ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
కాలేజ్లోని ప్రతి సంవత్సరంలోనూ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14-20 వరకు ఘనంగా నిర్వహిస్తాం. అందులో భాగంగా నేను ఇనాగ్రేషన్ ఫంక్షన్ నిర్వహించాము. దానిలో భాగంగా పిల్లలకి క్విజ్, ర్యాలీ, కాంపిటీషన్స్, తర్వాత ఎస్సే రైటింగ్, బుక్ రివ్యూ మొత్తం అన్నీ కూడా నిర్వహిస్తాము. దానివల్ల పిల్లలకి ఏంటంటే లైబ్రరీ యొక్క ఉపయోగాలు, లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ రిసోర్సెస్ కూడా బాగా మేము అవైల్ చేసాం. దానివల్ల మా డిజిటల్ లైబ్రరీ ఉంది. దాంట్లో జర్నల్స్, బుక్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి, స్టూడెంట్స్కి అవైలబిలిటీగా ఉంచి అంతా ఫ్రీ యాక్సెస్ అంతాను. పిల్లలు అన్ని రకాల పుస్తకాలు కానీ ఏవైనా ఇంట్లో ఉన్న సెల్తో కూడా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీలో కల్పించారు మా కాలేజ్ మేనేజ్మెంట్. ర్యాలీ కోట దగ్గర నుంచి స్టార్ట్ చేసి మాది కోట క్యాంపస్ నుంచి చేసి అది అంతవరకు తీసుకొని వెళ్ళి పిల్లలందరూ బాగా పాల్గొన్నారు. అందులో మొత్తం చాలామంది పిల్లలు, మా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వ్యాపారాలు దూసుకుపోతున్న తరుణంలో డెలివరీ బాయ్ సేవలకు సాంకేతికతను జోడించి రోబో హాయ్ అంటూ పలకరిస్తుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 2వ రోజు సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ రోబో అందరినీ ఆకట్టుకుంది. కంప్యూటర్ ఆదేశాల మేరకు జీపీఎస్ ట్రాకింగ్తో ఎక్కడికైనా ఉత్పత్తులను డెలివరీ చేయగల అత్యుత్తమ సామర్థ్యంతో దీన్ని రూపొందించినట్లు రూపకర్త ఒట్టమేవి కంపెనీ సీఈఓ ఆశీష్ తెలిపారు. మేము ఆటోనమీ రోబోట్స్ నుండి వస్తున్నాం. ఇది ఏం లేదు, మన రోబోట్స్ ఏంటంటే ఎక్కడి నుండన్నా ఎక్కడికి పంపించాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనుషులు వెళ్ళటం కన్నా రోబోట్ని పంపించేద్దాము అని. అంటే ఇంకా రోడ్డు పైన కానీ ఇప్పుడు మన స్విగ్గీ డ్రైవర్లు, ర్యాపిడో డ్రైవర్స్ వెళ్తున్నారుగా, అలానే మన రోబోట్సే తీసుకుని వెళ్ళిపోతాయి. వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటం మనుషుల పైన పెట్టే ఒత్తిడి తగ్గించేసి యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ అది తగ్గించడానికి అది వాడుతున్నాం. ప్రెసెంట్గా ఇక్కడ ఏమైంది అంటే మేము ఓన్లీ క్లోజ్ క్యాంపస్ అంటే ఏంటి యూనివర్సిటీ క్యాంపస్లో, ఎయిర్పోర్ట్స్లో నడుస్తున్నాం యాక్చువల్గా, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ అండ్ ఇండస్ట్రీస్లో పడుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆల్రెడీ అబ్రాడ్ లైక్ ఇన్ యుఎస్, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఉన్నాం. మా పేరు పవన్ అండి. థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ రామారావు తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. పాఠశాలలోని విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి పథకం ద్వారా 35 స్కూల్స్ను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రధానమైన వింగ్స్ మాకు కేజీబీ వింగ్ అని ఉంటుంది. అలాగనే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ వింగ్ అని ఉంటుంది. ఇంజనీరింగ్ వింగ్ పరంగా ఏంటంటే మాకు ఒక 4 రకాల వర్క్స్ జరుగుతున్నాయండి. పిఎంశ్రీ, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఆఫ్ ద రైజింగ్ ఇండియా అంటారు. దాని పరంగా కూడా ఒక 35 స్కూల్స్కి మనకి ఇదివరకు వచ్చినట్లు కూడా అన్నిటిని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఎంతైతే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ అంతా కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళి స్కూల్స్కి, స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు చేయడం జరిగింది. ఈ రాబోయేటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా జిల్లాలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్లో 16,000 మంది వరకు మన 10th క్లాస్ విద్యార్థులు ఉంటారండి. మన ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకుంటే 25,000 వరకు ఉన్నారనేది నిన్న డిఓ గారి ద్వారా తెలిసింది. వాళ్ళతో పాటుగా మా స్టూడెంట్స్ 3,500 వరకు ఉన్నారు. కాబట్టి మా హాస్టల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా 100% అందరూ పాస్ అవ్వడానికి అంటే మేము వ్యక్తిగతంగా సబ్జెక్ట్ వైజ్గా కూడా టీచర్స్తో రివ్యూ కండక్ట్ చేస్తున్నాం. మాకు విద్యాపదము, విజయపదం అని చెప్పేసి 2 కాన్సెప్ట్స్ రన్ అవుతున్నాయి. విజయపదం అనేది ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళ కోసం. ఈ 2 కాన్సెప్ట్స్ని కూడా ఎప్పటికప్పుడు జీసీడీఓ గారి ద్వారా, ఏజీసీడీఓ గారి ద్వారా, ప్రిన్సిపాల్స్ ద్వారా సబ్జెక్ట్ వైజ్గా రివ్యూ చేస్తున్నాం. అంటే సోషల్కి, సైన్స్కి, తెలుగుకి, మ్యాథ్స్కి, హిందీకి, అలాగే ఎంపీసీకి సంబంధించినటువంటి గ్రూప్ టీచర్స్తో, బైపీసీకి సంబంధించిన గ్రూప్ టీచర్స్తో, మల్టీపర్పస్ హెల్త్ వర్క్కి సంబంధించింది, ఫిజియోథెరపీ. రౌండ్ టేబుల్ ఇండియా దేశ నిర్మాణానికి కట్టుబడిన యువ నిపుణులు, యువ వ్యాపారస్తులతో కూడిన సేవా సంస్థ అని రౌండ్ టేబుల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రచిత్ బన్సల్ తెలిపారు. విశాఖపట్నం దస్పల్లా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9వ చైర్మన్ కౌశిక్ ఎక్కాల, సభ్యులు రోహిత్ బజాజ్, సీతారామరాజు దంతులూరి, అభిక్ హీరావత్, విశాఖ్ భారతి, భువన్ గొట్టిపాటి, అరవింద్ గుళ్ళు, రవితేజ, లఖన్ ఇద్దానిలతో కలిసి రచిత్ బన్సాల్ మాట్లాడుతూ 1962లో ప్రారంభించిన రౌండ్ టేబుల్ సంస్థ విద్య, ఆరోగ్యం, సమాజ అభివృద్ధిలో భాగమైన సంస్థ అని, తమ నమూనా ప్రత్యేకమైందని, డిజైన్ నుండి డెలివరీ వరకు భాగస్వాములతో కలిసి క్షేత్రస్థాయిలో నిజమైన అవసరాలను తీర్చేలా చూస్తామన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా దేశంలో ప్రముఖ రాజకీయేతర,
మతరేతర మరియు లాభాపేక్ష లేని సంస్థల్లో ఒకటిగా పేరు పొందిందని, దేశవ్యాప్తంగా తాము చేస్తున్న సామాజిక సేవా కార్యకలాపాలు వివరించడానికి మీడియా సమావేశం పెట్టామన్నారు. 40 cities across the country. Roundtable India was formed with the motto of adopt, adapt and improve. The organization's members are all between the age of 18 and 40. So that is why we say we are a youth-led organization. The reason for our formation of organization and the main work that we do is upliftment of the lesser and marginalized communities. All our chapters across the country, which are approximately 345 chapters across the country, are into the social work and in terms of nation building. We do multiple activities like limb donations, blood donation camps, drawing competitions for lesser privileged children, and apart from this we do Go Green drive, where we do Go Green plantation for the sustainability of the environmental trust runs, where the number of children studying in the school are way more than the number of class infrastructure that are there in the school. Roundtable India organization ఏంటంటే యంగ్ పీపుల్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్తో ఫామ్ అయిన ఆర్గనైజేషన్. ఏజ్ గ్రూప్ బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళే దీంట్లో సభ్యుల కింద ఉంటారండి. మేము ఏంటంటే ద ఐడియా ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏంటంటే మేము సంపాదించే ప్రతి రూపాయిలో ఒక 10 పైసలు వాటా సర్వీస్ అనే దృక్పథంతో ఈ ఆర్గనైజేషన్లో మెంబర్స్ కింద మేము జాయిన్ అవుతాము. జాయిన్ అయ్యి మేము వివిధ రకాల కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్, సమాజానికి సంబంధించిన వివిధ రకాల సహాయం చేస్తూ ఉంటామండి. ఇంత ముందులో మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్, స్కూల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ కట్టడం, సంబంధించిన టాయిలెట్ బ్లాక్స్ కట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాగే హెల్త్ కేర్ సిస్టమ్ చేస్తూ ఉంటాం. అయితే ఎవ్రీ ఇయర్ మా రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ, మా ప్రెసిడెంట్ చెప్పినట్టు 65 ఇయర్స్ అయిందండి మన ఇండియాలోకి వచ్చి. అయితే నవంబర్ 14న రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ డే అంటాము. దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఒక వారాంతరం మేము వివిధ రకాల యాక్టివిటీస్ మొత్తం దేశం మొత్తం చేస్తూ ఉంటాము. జిల్లాలో వరకట్న నిషేధ చట్టం 1961 మరియు గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2025 చట్టం పక్కాగా అమలు జరగాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో వరకట్న నిషేధ చట్టం 1961 జిల్లా అడ్వైజర్ బోర్డు కమిటీ మెంబర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని, వరకట్న నిషేధ చట్టంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. వరకట్న నిషేధ చట్టంపై కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు పెట్టి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడీ విమలారాణి తదితరులు పాల్గొన్నారు. ఏ పరిస్థితుల్లో కట్నం తీసుకున్నా లేకపోతే అడిగినా లేదంటే దానికి ప్రోత్సహించిన వీళ్ళందరికీ కూడా శిక్షలు అనేవి 1961 డౌరీ ప్రొబేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయనేది దీంట్లో చర్చించడం, అదేవిధంగా ఏ కేసులు నమోదవుతున్నాయి అనేది పోలీస్ స్టేషన్లో వస్తున్నాయి, ఎలాంటి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చెప్పడం జరిగింది. డిఆర్ఓస్ అనేది దీనికి డౌరీ ప్రొబేషన్ ఆఫీసర్స్గా ఉంటారు. వాళ్ళ తాలూకా విధులు బాధ్యతల గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా దీనికి వైడ్ పబ్లిసిటీ అనేది అవసరమని చెప్పి గౌరవ అధ్యక్షులు వారు చెప్పి ఉన్నారు. ఈ వైడ్ పబ్లిసిటీ కోసం ఎన్జిఓస్ ఇప్పుడు ఏవైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్తోని అది డిగ్రీ కాలేజెస్లోను, అదేవిధంగా మీటింగ్స్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ లేదంటే ఇప్పుడు ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీస్ కానీ ఇలాంటి మీటింగ్స్లో కూడా వీళ్ళకి ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేవి జరిపించాలి. లైన్ డిపార్ట్మెంట్ సహాయంతో ఇటు మెప్మా, అటు డిఆర్డిఏ, అలాగే డిఎం అండ్ హెల్త్, ఎడ్యుకేషను, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కోఆర్డినేషన్తో, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ పిఆర్ వీటన్నిటి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి. విశాఖలో 2 రోజుల పాటు జరిగిన సిఐఐ భాగస్వామి సదస్సు 2025 నూతన ఉత్సాహంతో ఉరకలు వేసే యువతకు సరైన వేదికని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజతరాజు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఆకర్షించడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. నూతన ఆవిష్కరణకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడమే సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. 410 కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ముందడుగు రావడం అంటే కేవలం అది ఆంధ్ర బ్రాండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని వెల్లడించారు.
ఈరోజు ఈ 2-3 రోజులు మనం 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అద్భుతమైన పెట్టుబడులు అనేది వస్తున్నాయి. డెలిగేట్స్ ఏమో 45 కంట్రీస్ నుంచి రకరకాల కంట్రీస్ నుంచి వచ్చారు. అందరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి TCSతో మనం ఈ పెట్టుబడులు అనేది మొదలు పెట్టాయి. ఎందుకంటే మనం చూస్తుంటే లోకేష్ గారు ప్రత్యేకంగా ఫస్ట్ TCS వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పాలసీస్ అనేది పెట్టారు. ల్యాండ్ ప్రత్యేకంగా 99 పైసాకి ఇచ్చారు. నాట్ 99 రూపీస్, 99 పైసా అంటే 1 రూపీ లోపల. ఇది ముఖ్యంగా వారి పాలసీస్ వలన పెట్టుబడులు వర్షం అనేది ఆంధ్రప్రదేశ్లో కురిపించటం జరిగింది. అయితే అన్ని ఏరియాస్లో పాలసీ పెట్టడం వలన ఆల్మోస్ట్ 400 ఒప్పందాలు ఈ 2-3 డేస్లో సైన్ చేయటం జరుగుతూ ఉంది. మనం చూస్తుంటే విజయనగరంలో చీపిరిపల్లిలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ అనేది సుమారు 1000 ఏకర్స్లో 8,500 crores ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం జరుగుతున్నాయి కాబట్టి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వచ్చి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎకానమీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఎకానమీ పెరుగుతుందో ఒక ఇండివిజువల్ లైఫ్ అనేది ఇంకా బాగుపడుతుందనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి వారు బ్రాండ్ వలన లోకేష్ గారి కృషి వలన ఇన్ని కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కాలానుగుణంగా బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మంచిదని 42వ డివిజన్ కార్పొరేటర్ పిన్నింటి కళావతి పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ నేతృత్వంలో పిన్నింటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో తిరుమల మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత బీపీ, షుగర్, ECG పరీక్షలతో కూడిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి కళావతి మాట్లాడారు. సుమారుగా 200 మంది ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విస్తృతంగా వివిధ రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎస్ రుచిత, పి కుసుమ, జి వినీల, డి అంకిత, ఎస్ ఉషారాణి, CH హేమలత వైద్య శిబిరంలో పాల్గొని తదితరులు సేవలు అందించారు. ఈరోజు మా 42వ డివిజన్లో తిరుమల మెడికవర్ వారు ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారండి. ఈరోజు ECG, షుగర్ టెస్టులు, బీపీ అన్నీ చూస్తున్నారు. దీనికి మా వార్డులో ప్రజలందరూ ఎంతో సంతోషంగా వస్తున్నారు. ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజుల్లో టైం వెచ్చించి, ఎంతో మనీ వెచ్చించి, కాలం వెచ్చించి కూర్చున్నా సరే డాక్టర్స్ కన్సల్టింగ్ లేకుండా మనం ఎంతో ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫ్రీ చెకప్ కూడా చేస్తాం. 20th లివరు వాటికి కూడా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని అందరూ మా వార్డు ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుండి వెనుతిరిగి వెళ్లిపోయిన పరిశ్రమ సైతం నేటి CI భాగస్వామ్య సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు రావడం కూటమి ప్రభుత్వం గల నమ్మకమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. 2019 తర్వాత రాష్ట్రంలో అనేక భారీ పరిశ్రమలు వెనుతిరిగి వెళ్లిపోయిన విషయాన్ని ఆమె మీడియా ముందు గుర్తు చేశారు. నేటి CI సదస్సు దేశ విదేశీ ప్రతినిధుల నమ్మకానికి రానున్న 2 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాక యువతకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ పరిశ్రమల్ని ఆకర్షించే దిశగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పట్టుదల, శ్రమ ఏ విధంగా ఉన్నదని ఈరోజు నిరూపించడానికి జరిగిన సదస్సు ఇది. ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు రాబోతున్నాయి. అంతేకాకుండా 410 MOUలు జరుగుతున్నాయి. దీనికి గాను ఆల్మోస్ట్ 9 లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి గతంలో అంటే 2019 నుంచి 24 వరకు మనం గమనిస్తే ఏ విధంగా ఉంది అని మీరు ఒకసారి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలందరూ పారదోల్చారు. ఏదైతే ఉందో కియా కంపెనీ అయితేనేంటి, కియా అనుబంధ సంస్థలు, తర్వాత BR Shetty గ్రూప్స్, అమర్రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా పారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ అనిశ్చిత, అహింస అనేది లేకుండా హింసతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు 10 లక్షల కోట్లు పారిపోయినాయి. అయితే ఈరోజు మీరు గమనిస్తే
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గ్రేట్ విజనరీ. ఆయన ఆధ్వర్యంలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, దాని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని అప్పట్లో అసెంబ్లీలోనే ఐటీ మినిస్టర్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం మనం గమనించాలి. ఈ నెల 16వ తేదీన ఆదివారం తూర్పుకాపు కార్తీక వర్ణ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మధ్య అప్పారావు, తూర్పుకాపు సామాజిక వేద అధ్యక్షుడు అంబళ్ళ అప్పలనాయుడు తెలిపారు. ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు. రామవరం సమీపంలో ఉన్న డాల్మిల్ వద్ద కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా తూర్పుకాపులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని, ఈ ఏడాది కూడా అందరూ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఏ కృష్ణారావు, గిరిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ ఆత్మీయ కలయిక రేపు 16/11/2025 తేదీన మన ఎజ్జనపేట నుంచి గంటాడివెల్లి రోడ్లో శ్రీనివాసనగర్ లేఅవుట్లో మరి తూర్పుకాపు ఆత్మీయ కలయిక అనేది రేపు జరుగుతుంది. మరి తూర్పుకాపు బంధువులందరికీ కూడా ఇన్విటేషన్ చాలా వరకు పంపించాం. మరి ఎవరికైనా ఒకవేళ కానీ అందరి వారు ఎవరైనా ఉంటే అన్నిగా భావించి మరి ఆ ఆత్మీయ కలయికకి పెద్దలందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి హాజరవుతారని, మరి అలాగే మన తూర్పుకాపు పిల్లలు ఐఐటి, ఎన్ఐటి అలాగే వివిధ హోదాల్లో ఈ మధ్య ప్రమోషన్లు వచ్చినటువంటి డిప్యూటీ కలెక్టర్లుగా కొంతమంది ప్రమోషన్ రావడం జరిగింది. భారీ పెట్టుబడులకు మాత్రమే సిఐ సదస్సు ఉపయోగకరమైందని భావించిన తమ ఆలోచనలు తారుమారు చేస్తూ ప్రభుత్వం తమతో ఎంఓయూ కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పుట్టపర్తి ఎంటర్ప్రెన్యూర్ సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. కోట్ల పెట్టుబడులు ఆశించి ప్రభుత్వం చిన్న పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తుందేమో అని అనుకునే వారికి తమ ఒప్పందం స్ఫూర్తిదాయకమన్నారు. అనుమతుల మంజూరుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ శ్రీభరత్ను కలిసి తమ ఎంఓయూను చూపించి సందేహాలకు సమాధానం లభించడంతో తమ సంతృప్తిని వాజీవన్కు వివరించారు. అనంతపూర్లో అనంత రిసార్ట్స్ అనేది మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే అనంతపూర్, పుట్టపర్తి సెగ్మెంట్స్లో మనకి రిసార్ట్స్ అనేటివి లేవు. మనకు టూరిజం రిలేటెడ్ చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఫారినర్స్, ఆర్డిటీ ఉంది, ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో టూరిజం రిలేటెడ్ మనం అక్కడ డెవలప్ చేద్దామనేసి ఒక 5 acresలో రిసార్ట్స్ అనేది డెవలప్ చేస్తున్నాము. ఆల్రెడీ ల్యాండ్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎంఓయూ మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అయితే ఇవాళ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నార్మల్గా ఎంఓయూస్ ఇచ్చి పంపిస్తారేమో అనే ఇది ఉండేది, కానీ ఇక్కడ ఎంఓయూ తీసుకున్న తర్వాత అర్థమైంది వాట్ ఎవర్ బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సపోర్ట్స్ అనేది చాలా చాలా బాగుందండి. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఎంఓయూ తీసుకోవడం. మేడం, ఫస్ట్ ఒక రిసార్ట్ స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన బేసిక్ అప్రూవల్స్ అనేది గవర్నమెంట్స్ నుంచి అయితేనేమి, లోకల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే మనకు కావాలి. ఇండివిజువల్గా 1 to 1 అనేది కాకుండా మనం ఈ ఎంఓయూ చేసుకోవడం వల్ల ఏంటంటే సింగిల్ ప్లాట్ఫామ్లోనే వీ విల్ గెట్ ఆల్ అప్రూవల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఒకటి. రెండోది వచ్చేసి మనము ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నామో బ్యాంకర్ సపోర్ట్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన బెనిఫిట్స్ వరకు వచ్చేస్తే మనకి పవర్ ఎగ్జంప్షన్స్ కానీ, అంటే దానికి సంబంధించిన రాయితీలు ఇవ్వడం కానీ, తర్వాత కన్వర్షన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వేతనదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శారదాదేవి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఈకేవైసీ ద్వారా వేతనదారులకు హాజరు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా వేతనదారులకు హాజరు వేయడం ద్వారా పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటాయని చెప్పారు. 5 లక్షల పైచికులకు వేతనదారులకు ఈకేవైసీ ఇప్పటికే చేయించడం జరిగిందని చెప్పారు. 1 లక్షకు పైగా ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. అనేది చేస్తున్నారు. దీని ప్రకారంగా మనకి పనికి వచ్చేటప్పుడు ఆ వేతనదారుల ఒక హాజరు ఈ విధంగానే తీసుకుంటారు. ఇందులోని మనకి ఆల్ వర్కర్స్లోని 6,17,168 మంది ఉండగా ఇప్పటి వరకు మనం పూర్తి చేసింది 5,08,745 మంది ఉన్నారు. ఇంకా 1,08,000 వరకు చేయాల్సింది.
వీళ్ళందరిది ఏమంటే సాధారణంగా కొంతమంది డెత్స్ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ మైగ్రేషన్స్ ఉంటాయి, కొంతమంది టెంపరీ మైగ్రేషన్స్, ఈ సీజన్లో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనకి యాక్టివ్ వర్కర్స్ మన జిల్లాలోని 5,40,782 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పనికి వచ్చేవాళ్ళు అనమాట. ఇందులోని మనకి 4,71,268 మందిని పూర్తి చేశాము, 87% వరకు చేశాము. అదే 1,268 మందిని పూర్తి చేశాము, 87% వరకు చేశాము. అదే ఆ బ్యాలెన్స్లో కూడా మనకి టెంపరీ మైగ్రేషన్స్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కబురు పెట్టి పండుగలుగా టైం వచ్చినప్పుడు చేస్తామని చెప్పారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ రిమైనింగ్ 69 కూడా పూర్తి చేసి టోటల్గా నెక్స్ట్ సీజన్లోని లేదు అంటే మనకి గవర్నమెంట్ ఎప్పటి నుంచి అయితే ఈ ప్రక్రియ మొదలు పెడుతుందో అక్కడి నుంచి. విశాఖలో జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు పాల్గొన్నారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. వారితో కలిసి నృత్యం చేశారు. నృత్యాల విశేషాలను గిరిజన కళాకారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నవ్వులు చిందించారు. ఇద్దరు లయబద్ధంగా డప్పులు వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లా గంట్యాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పీర్బండి హైమవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల స్థాయి అధికారులు వారి వారి విభాగాల్లో ప్రయత్నం వివరించారు. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో సమస్యలు తెలియజేశారు. ప్రధానంగా ఆర్ఎన్బి అధికారులపై నాయకులు మండిపడుతున్నారు. ఆర్ఎన్బి అధికారులు సమావేశానికి రాకపోవడం సరికాదని అన్నారు. గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పీర్బండి జైహింద్ కుమార్ పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అయ్యారు. ఒక పెన్షన్, ఒక కొత్త పెన్షన్ రాలేదు ఈ రాష్ట్రంలో. కానీ ఇవాళ వితంతులు కానీ 60 సంవత్సరాలు నిండిన వారు అసలు ఇప్పుడు యాక్సిడెంట్ ఎవరో చిరిగిపోతారు. కొత్త పెన్షన్ ఇవాళ కూడా ఈ ఫోటోగ్రఫీ ఇవ్వలేని పరిస్థితులు ఉంది. ఇవాళ అక్కడ వదిలేండి, ప్రాజెక్టు తేడా, కంపెనీలు తేడా కానీ తెస్తే వెళ్ళాలనుకుంటే మంచిది. రాష్ట్రానికి ఏం జరుగుతుంది, మన ప్రాంతానికి మన దీనికి ఇవాళ భూములు వచ్చింది. 500 ఎకరాలు ఇచ్చారు. భారతదేశ చరిత్రలో 22,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ జాతీయ గ్రంథాలయ దినోత్సవాలు ఊరువాడ ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం పట్టణంలో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో కోట జంక్షన్ నుండి పుస్తక హుండీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు ఎంవిఎన్ వెంకట్రావు మాట్లాడుతూ నేటి తరానికి పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యతను, ఉపయోగం తెలిసే విధంగా విద్యార్థులు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పుస్తకాలు చదివిన విద్యార్థులు, విద్యావంతులు ఇంట్లో ఉండే పుస్తకాలను సేకరించి పేద బడుగు విద్యార్థులకు పుస్తక పంపిణీ, విద్యార్థులకు పరిజ్ఞానం పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. జనసమర్థంగా ఉండి ఈ జంక్షన్లో పుస్తక హుండీ కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా ముదావహం, చాలా ఆనందదాయకం. ఎందుకంటే పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గుతున్న ఈ రోజుల్లో ఎక్కువ మంది చేత పుస్తకాలు చదివించేలా ఒక ప్రేరణ కలిగించేటట్లు, అలాగే మనం కొన్ని చదివి పుస్తకాలు, ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. ఆ పుస్తకాలు మిగిలిన వాళ్ళకు కూడా మనం షేర్ చేస్తే తప్పనిసరిగా అందరూ చదవడానికి అవి ఉపయోగపడతాయి. పేద విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో చదివి ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం, జ్ఞానాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం
ఈ పుస్తక హుండీ కార్యక్రమాన్ని తలపెట్టాము. సో దీనివల్ల అనేక మంది మేధావులు, ఉద్యోగులు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించి పుస్తకాల వితరణ చేస్తున్నారు. వీటిని మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, అదేవిధంగా స్కూల్ బుక్స్ అయితే కస్బా స్కూల్కు ఇవ్వడానికి నిర్ణయించాం. 72వ జాతీయ సహకార వారోత్సవాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని విజయనగరం ఉమ్మడి జిల్లా సహకార బ్యాంక్ ఈ నెల 14 నుంచి 20 వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రీతి మోంసా తెలిపారు. సహకార వారోత్సవాల్లో భాగంగా ఈరోజు డీసీబీబీ కార్యాలయంలో సిబ్బందికి ఆట విడుపుగా టకా ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రీతి మోంసా మాట్లాడుతూ సహకార సంఘాలు బలోపేతం చేసేందుకు సహకార సంఘం సభ్యులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విజయనగరం తరపున 72వ జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు వారోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాము. డీసీసీబీ విజయనగరం నందు జరుపుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా నవంబర్ 14 నుంచి 20 వరకు ప్రతిరోజు సహకార రంగం యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి గాను ఏదో ఒక ఈవెంట్ని స్టాఫ్కి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి అందరికీ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహకార రంగం యొక్క ప్రాముఖ్యతను సమాజానికి వివరించడమే ఇందులో ఉద్దేశం. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆట విడుపుగా ఉండేటట్లుగా ఇప్పుడు టకప్ వార్ అనేది నిర్వహించడం జరిగింది. మరి విడతల వారీగా రేపు మ్యూజికల్ చైర్, అలాగే ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్ ఇటువంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనలు, వారి మనోభావాలకు అనుగుణంగా నారాయణ విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని నారాయణ విద్యా సంస్థల నిర్వాహకులు అన్నారు. చిల్డ్రన్స్ డే ఉత్సవాలను పురస్కరించుకొని విజయనగరం నారాయణ సిబిఎస్ఈ బ్రాంచ్లో చిల్డ్రన్స్ డే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ మాట్లాడుతూ విద్యతో పాటు పిల్లలకు క్రీడల్లో కూడా బాగా రాణించాలని, అందుకు అనుగుణంగా నారాయణ సిబిఎస్ఈ బ్రాంచ్ను ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఏర్పాటు చేశామన్నారు. సువిశాలమైన భవనంలో విశాలవంతమైన క్రీడా మైదానంలో అత్యాధునిక పరిజ్ఞానంతో ఇక్కడ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు వెనుకడుగు వేయదన్నారు. మా సంస్థలో విద్యను అభ్యసించిన పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎంతో మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కలిగినటువంటి విద్యా వ్యవస్థ. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో రాబోయే 5 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ముందే ఆలోచించి దానికి అనుగుణంగా అకాడమిక్ కరికులంని మార్చుకుంటూ మరి మారుతున్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్కి ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని అప్డేట్ చేస్తూ మరి మా ర్యాంకులకి వేరే వాళ్ళు ఎవరు కూడా దగ్గర కూడా లేకుండా మాకు మేమే పోటీగా ఈ 46 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ రోజు కొనసాగిన సదస్సులో సీఎం సమక్షంలో 48 ఎంఓఏల ఒప్పందాలు. వర్చువల్ విధానంలో రేమండ్ శ్రీ సిటీలకు శంకుస్థాపన చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్షణంలో డెలివరీ
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్న కలెక్టర్. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.